హైదరాబాద్ అమీర్పేటలోని మున్సిపల్ గ్రౌండ్లో క్రికెట్ పోటీలను మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. తలసాని శంకర్ యాదవ్ జ్ఞాపకార్థం ఈ క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 9 నుంచి 12 వరకు క్రికెట్ పోటీలు జరగనున్నాయి. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల పట్ల కూడా ఆసక్తి చూపాలని, ప్రతిభను చాటుకునేందుకు క్రీడా పోటీలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తలసాని శ్రీనివాస్ యాదవ్ అభిలషించారు. ये न्यूज़ को पेश करते हैं हैदराबाद होम अप्लायंसेस। సచిన్ రాథోడ్ ఆధ్వర్యంలో శంకర్ యాదవ్ గారి పేరు మీద ఈ టోర్నమెంట్ మనం ప్రారంభించుకోవడం గౌరవనీయులు అశోక్ యాదవ్ గారు, హనుమంతు గారు, నరసింహ గారు, ప్రవీణ్ రెడ్డి గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, బాబా, ఇంకా మిత్రులకు అందరికీ, మా తమ్ముళ్ళకి అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ, మరి ప్రతి సంవత్సరం సచిన్ ఆధ్వర్యంలో జరిగేటువంటి టోర్నమెంట్స్ రోజు మనం చదువులో బిజీగా ఉన్నప్పటికీ మన లైఫ్లో స్పోర్ట్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మరి దాన్ని దృష్టి ఉంచుకొని మనం ఈ టోర్నమెంట్ని కండక్ట్ చేసుకోవడం, మరి 4 రోజులు కూడా ఎంతో ఉత్సాహంగా మీరందరూ పార్టిసిపేట్ చేసి గేమ్ని కూడా స్పోర్టివ్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గెలవడం ఓడడం అనేది మీ చేతిలో ఉండదు. మనం గెలవాలని ఆడతాం, మనకంటే బెటర్ కానీ వేరే వాళ్ళు కూడా గెలిచే అవకాశం ఉంటుంది. ప్రతిదీ కూడా స్పోర్టివ్గా తీసుకొని ఈ టోర్నమెంట్ని సక్సెస్ చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, 10 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ఈ యొక్క స్పోర్ట్స్ ఈవెంట్ క్రికెట్ మ్యాచ్, మరి దీన్ని మీరు పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి తమ్ముళ్ళకి అందరికీ విష్ ఆల్ ది బెస్ట్. మరి తప్పకుండా నేను బ్రహ్మాండంగా క్రీడా స్ఫూర్తితో ఆడాలని కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ.